హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైటాక్స్. ఈరోజు మనం ఒక ఇన్స్టాగ్రామ్ స్కామ్ గురించి తెలుసుకుందాము. ఆ ఇన్స్టాగ్రామ్ స్కామ్ ఏంటంటే చాలామంది జనాల్ని లోబర్చుకొని ఈ స్కామ్ అనేది చేశారనమాట. సో ఆ స్కామ్ ఏంటి అనేది వీడియో చివరి దాకా చూడండి, ఓకేనా? ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చారో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఈ స్కామ్ ఎలా జరిగిందంటే, మామూలుగా ఒక ఇద్దరు దంపతులు కరీంనగర్లో సెటిల్ అయ్యారు. వాళ్ళు ఏం చేశారంటే, అతను ఏదో బిజినెస్ చేస్తున్నాడు, ఆ బిజినెస్లో లాస్ వచ్చింది. ఆ బిజినెస్ లాస్ వచ్చిందని ఇంకో బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ స్టార్ట్ చేసిన బిజినెస్లో లాస్ అయిందన్నమాట. సో అప్పులన్నీ చాలా పెరిగిపోయాయి. సో ఈ అప్పుల నుంచి వెళ్ళి బయట ఎలా పడాలని వాళ్ళు ఒక ఐడియా థింక్ చేశారన్నమాట. ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని అసభ్యంగా ఫోటోలు పెట్టి జనాల్ని, అంటే ఫాలోవర్స్ ఉంటారు కదా, ఫాలోవర్స్ని యాడ్ చేసుకున్నారు అనమాట. ఆ ఫాలోవర్స్ని డైరెక్ట్ మెసేజ్ చేసి వాళ్ళు అపార్ట్మెంట్కి అనేది రప్పించుకుంటారు అనమాట. రప్పించుకొని హస్బెండ్ ఏం చేస్తారంటే ఒక సీక్రెట్ కెమెరా పెడతారనమాట. సీక్రెట్ కెమెరా పెట్టినాక అమ్మాయి ఉంటాయి కదా, అమ్మాయితోని కొంచెం రాష్ట్రీయంలో చేసేటప్పుడు ఈ వీడియో అనేది రికార్డ్ అవుతుంది అనమాట. రికార్డ్ అయ్యి కరెక్ట్ చేసే టైంకి డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏంది, నువ్వు ఇట్లా చేసావు, నీ పోలీస్ స్టేషన్ బెదిరిస్తా అన్నట్టు ఇట్లా బ్లాక్మెయిల్ చేసి చాలా కోట్ల డబ్బులు తీసుకున్నారు అనమాట. అట్లా వాళ్ళు అపార్ట్మెంట్ కొన్నారు, కార్లు కొన్నారు, ఇంకా ల్యాండ్ కొన్నారు. సో వాళ్ళు ఉన్న అప్పులన్నీ క్లియర్ చేసుకున్నారు. లాస్ట్కి ఒక పర్సన్ వల్ల కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆ కేసు అనేది బయటకు వచ్చిందనమాట. సో ఇలాంటి స్కామ్స్ చాలా జరుగుతుంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.